హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ప్రైజ్ లార్డ్. ప్రియ విజనమా, వాక్యములోనికి వెళ్ళే ముందు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో ఇలా రాయబడి ఉంది. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువే ఆత్మట. ఆయన ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రము ఉండునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుని ఆత్మ నీతో ఉంది. దేవుని ఆత్మ నీలో ఉంది. దేవుని ఆత్మ నీ గృహములో ఉంది. దేవుని ఆత్మ నీపై అల్లాడుతూ ఉంది. నీకు స్వాతంత్రం కలగబోతుంది. నీకు విడుదల కలగబోతుంది. నీకు విమోచన కలగబోతుంది. యేసు నామములో బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మ మనందరి మీద అల్లాడుతుంది గనక ప్రతి ఒక్కరు విడుదల పొందబోతున్నారు. ప్రతి ఒక్కరు విడుదల పొందబోతున్నారు. ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రతి బంధకాలు తెగిపోవాలి. ప్రతి కట్లు ఊడిపోవాలి. ప్రతి రోగములు తొలగిపోవాలి. ప్రతి పైశాచిక అంధకార దురాత్మ క్రియలు పన్నాగాలు తొలగిపోవాలి. శాపాలు కీళ్ళు కొట్టివేయబడాలి. అద్భుతం జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. దేవుని ఆత్మను పొందండి. దేవుని ఆత్మ ద్వారా ముందుకు ప్రయాణం చేయండి. దేవుని ఆత్మను అల్లాడింపజేసుకోండి. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ సమాధానం ఉంటుంది. అక్కడ కృపగలిగిన కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ ఈరోజు నీ ఇంట్లో సంచరిస్తూ ఉంది, నీలో సంచరిస్తూ ఉంది, నీపై సంచరిస్తూ ఉంది. రిమా లహుషగా దరియవుతర కుల రమాంతునవ షండరవ. ఏసునాముల బంధకాలు ఊడిపోవటం చూస్తున్నాను. చీకటి శక్తులు రాలిపోవటం చూస్తున్నాను. అంధకారాలు తొలగిపోవటం చూస్తున్నాను. శాపాలు కీళ్ళు కొట్టివేయబడటం చూస్తున్నాను. అద్భుతమైన స్వాతంత్రం, అద్భుతమైన ఫ్రీడమ్, అద్భుతమైన కృప నా దేవుడి ఉదయం నీకు అందచేయబోతా ఉన్నాడు. ఆయన ఆత్మతో నింపబడి ఉన్నారు. ఆయన శక్తితో నింపబడి ఉన్నారు. ఆయన ఆత్మలో మీరు కదలాడుతూ ఉన్నారు. ఆయన ఆత్మలో మీరు జీవిస్తూ ఉన్నారు. భయపడొద్దు. ఖచ్చితంగా నీకు స్వాతంత్రమును దేవుడు ఈ పూట కలగజేయబోతా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. నా ప్రార్థన మీరందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా, నా ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునన్నావు. నిజమే, మీ ఆత్మ మా మధ్యలో ఉంది. మీరు మాకు స్వాతంత్రాన్ని ఇవ్వబోతున్నారు, విడుదలనివ్వబోతున్నారు, విమోచననివ్వబోతున్నారు. ప్రభ, కృపగలిగిన కార్యాలు మీరు మా పక్షమున జరిగించబోతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నాం. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు ప్రభ. అయా నా తండ్రి, ఆయా ఉద్యోగాలకి, అయా ప్రభ వ్యాపారాలకు వెళుతున్న బిడ్డల్ని మీరు దీవించండి. వారి రాకపోకలో తోడుండండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని వారు కలగజేసి మహా అభివృద్ధి, సమృద్ధిని కలగచేయండి. రోగులను తాకండి. దయ్యములు పట్టిన వారిని విడిపించండి. హాస్పిటల్ వెంటిలేటర్ల మీద ఆయా ఉన్నవారు డిశ్చార్జ్ అవ్వాలి. యేసునామములో స్వస్థత కలగాలి. యేసునామములో విడుదల కలగాలని ప్రకటిస్తూ ప్రవచిస్తున్నాను. నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు తండ్రి. అంతేకాదు నాయన, అయా ప్రభా నా తండ్రి, ఇదిగో నాయన నీ బిడ్డలందరినీ మీరు మీ ఆత్మ ద్వారా మీరు ఈ పూట ఆవరించుతున్నందుకు నీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా నీ బిడ్డలందరినీ నింపుతున్నందుకు నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ నాయన, అయా ప్రభ నాయన ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభ. అయా నా తండ్రి, ఈ దినచర్య అంతా నీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభప్రదంగా చేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ దివ్య శక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ జనమా, ఈ వర్తమానం ద్వారా మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒకటి కామెంట్ చేయండి. దేవుని ఆత్మ నాలో, నాపై, నా యందు ఉంది. నాకు స్వాతంత్రం కలగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.